GMR Jewelry Dasra Diwali Dhamak offer. Flat 50% fee on gold jewelry. Andhra Telangana. September 17th నుండి October 20th వరకు మాత్రమే. ఏ పూజ లే లేమంటున్నానా? పెద్దదాని అవుతున్నా బుద్ధి లేదా నీకు? లే లే పూజ. అయ్యో మమ్మీ లేచాను. వెళ్ళు, త్వరగా స్నానం చేసి రెడీ అవ్వు. వెళ్ళమంటున్నానా? వెళ్ళు. అయ్యో మమ్మీ మా ఆపవి నేనసా. ఆ మాట నాకు కాదు, మీ డాడీకి చెప్పు. చెప్తా. నాకేం భయం? ఎక్కడున్నాడు? నీ వెనకాల. ఈ మాత్రం హుషారు చదువులో చూపించుంటే మంచి ర్యాంక్ వచ్చేది. ఎర్లీ మార్నింగ్ లేవాలి, స్టడీస్ కి ప్రిపేర్ అవ్వాలి, కాలేజీకి వెళ్ళడానికి ఇంకా తొందరగా రెడీ అవ్వాలి. ఇవన్నీ నేను చెప్తే గానీ తెలుసుకోలేనంత చిన్న వయసు కాదు నీది. సర్లే, ఈ డబ్బు బీరువాలో పెట్టి కాలేజీకి వెళ్ళడానికి త్వరగా రెడీ అవ్వు. బ్రేక్ఫాస్ట్ లో ఇడ్లీలు రెండేది, ఎక్కువైతే క్లాస్ లో నిద్ర వస్తుంది. రెండే ఇడ్లీలా? పూజ స్నానానికి వెళ్ళావా? వెళ్ళాను. ఏం తింటున్నావురా నువ్వు? ఎంత అందంగా ఉన్నావురా. ఏ ఉన్నావురా, మీ ఇంటి పక్కన నేను పుట్టుంటే కథ వేరుగా ఉండేది. కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను రా. పూజ రాక్షసి. వస్తున్నాను. ఎవరు చూడట్లేదు కదా. శంకర శివ గంగాధర, పొద్దునే లేస్తే ఈ పాటలుండవు కదా. ఏం పిల్లలో ఏమో, చెప్తే వినిపించుకోరు. హారతి తీసుకో. ముసలి ఆపవే. ఉండు. పూజ టిఫిన్ చేసి వెళ్ళు. ఏం పిల్లో ఏమో, పొద్దునే లేవాలని ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోరు. కూర్చొని తెలివే. అబ్బా, మీ ఆయన రెండే ఇడ్లీలు తినమన్నాడే. అవి కూర్చునే లోపు నన్ను తినేసేయచ్చు. చూడు, అప్పుడే అయిపోయింది. ఏంటి సరిగా తిను. పూజ, మంచినీళ్ళు. పూజ వస్తున్నాను డాడీ. మెల్లగా. బాయ్. ఏమా తిన్నావా? బాగా తిన్నావా అని అడుగుతున్నాను. కాలేజీలో ప్రిన్సిపాల్ కూతురు చదువులో అక్కడ ఉంటుంది అనుకుంటారు. నువ్వు అక్కడే ఉన్నావు, కానీ తింటంలో పడుకోవటంలో. బయలుదేరు. ఇంట్లో పెద్దవాళ్ళు పిల్లల్ని తిడుతూ హద్దుల్లో పెట్టాలనుకోవడం చాలా కామన్. కానీ బాయ్ ఫ్రెండ్ ఎప్పుడు దొరుకుతాడా అని కలలుగానే ఓ వయసుకొచ్చిన ఇలాంటి అల్లరి పిల్లని మాటిమాటికి తిడుతూ తమ కండిషన్స్లో పెట్టాలనుకుంటే పరిస్థితులు ఎలా ఉంటాయో మీరే చూడండి. పూజ, ఫ్రెండ్స్తో అనవసరంగా టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్గా క్లాస్కి వెళ్ళు. ఓకే డాడీ. గుడ్. కంట్రోల్ కంట్రోల్ కంట్రోల్. ఏదో కావాలనిపిస్తోంది, కానీ ఏం కావాలో అర్థం కావడం లేదు. ఏదో చేయాలనిపిస్తుంది, కానీ ఏం చేయాలో అర్థం కావడం లేదు. మొత్తానికి నాకేదో అవుతోంది. అయ్యో, ఏమైంది నాకు? దేవుడా. రాత్రి 12 అయింది, 2, 3 కూడా అయింది. కానీ పూజకు ఆ రాత్రి నిద్ర పట్టలేదు. ఏదో కావాలనే ఆరాటం, ఏం కావాలో అర్థం కాని పసితనం. ఆ రాత్రి అలాగే తెల్లారిపోయింది. అయ్యో అయ్యో అయ్యో. అబ్బా, కట్టేయ్, ఛానల్ కట్టేసి న్యూస్ ఛానల్ పెట్టు. పాలకుల్లో ఓ వింత జరిగింది. ఓ కాలనీలో ఉండే ఓ కోడిపుంజు వరుసగా 20 గుడ్లు పెట్టింది. ఈ వింతను చూడటానికి జనం తండోపతండాలుగా వస్తున్నారు.
మిగతా వివరాలు మా ప్రతినిధి రమణని అడిగి తెలుసుకుందాం. రమణ, చెప్పండి, వింతగా 20 కోడిగుడ్లు పెట్టిన కోడిపుంజు ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? డాక్టర్లు ఏమంటున్నారు? అంటే గణేష్, అది కోడిపుంజు పరిస్థితి బాగాలేదని తెలిసి కోడి పెట్టెలు తండోపతండాలుగా వచ్చాయి. అయితే ఎప్పుడు అన్న విషయం మాత్రం చెప్పలేకపోతున్నారు. అనిత, నాకేం చేయాలో అర్థం కావట్లేదే. ఇంట్లో నాకు పెళ్లి సంబంధం చూసేస్తున్నారు. రేపే పెళ్లి చూపులంట. నాకు కాళ్ళు చేతులు ఆడడం లేదు, భయంగా ఉంది. నేను ఇష్టపడ్డవాడే నాకు కావాలి. ఇంట్లో వాళ్ళు చూసే సంబంధం నాకు ఇష్టం లేదే. కొద్ది రోజులు నన్ను ఎక్కడికైనా దూరంగా తీసుకెళ్లిపోవా ప్లీజ్. హలో హలో, ఎక్కడిదే ఎక్కడిదే ఫోను? ఎవడేవాడు? అనుకుంటున్నారా? అది కాదమ్మా, అది కాదు. మాట్లాడకు. ఇక్కడ నుంచి చదువు సంజయ్ ఏం లేదు. నీకు రేపే నీకు పెళ్లి చూపులు. వాడు నీకు నచ్చినా నచ్చకపోయినా వాడిని నువ్వు చేసుకోవాలి అంతే. రండి. డాడీ, నేనేం తప్పు చేయలేదు డాడీ. నువ్వు నాకు ఇంకేం చెప్పదు. నీ ముఖం చూడాలంటే అసహ్యంగా ఉంది. డాడీ, 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 నేనే తప్పు చేయలేదు. అయినా వీళ్ళు నన్ను నమ్మడం లేదు. నేనంటే ఎవరికి ఇష్టం లేదు. నన్ను ప్రేమగా చూసుకోవట్లేదు. నన్ను ప్రేమించేవాడు నాకు కావాలి. ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? అప్పుడప్పుడు దాచిపెట్టమని డాడీ ఇచ్చే డబ్బుతో దొంగగా కొనుక్కున్న మోడంతస్లను, ఇంట్లోని డబ్బు నగలను తీసుకుని బాయ్ ఫ్రెండ్ని వెతుక్కుంటూ ఇంటి నుండి జంప్ అయింది పూజ. సాధారణంగా ప్రతి కథలోనూ ఓ అమ్మాయి ఓ అబ్బాయిని ప్రేమించి ఇంట్లో వాళ్ళు నచ్చకపోతే ఎదురు లేచిపోతారు. కానీ మన కథలో ఈ అమ్మాయి ప్రేమించడానికి ఓ అబ్బాయి కావాలంటూ ఇంట్లోంచి లేచిపోతుంది. మరి ఈ అమ్మాయి ప్రేమించబోయే ఆ అబ్బాయి ఎక్కడున్నాడో, ఎలా పరిచయం కాబోతున్నాడో చూద్దాం. దీనికి ప్రేమించడానికి ఒక అబ్బాయి కావాలా? వాడిని చూసి పెట్టాలా? నేను అబ్బాయిలా కనబెట్టలేదా దీనికి? ఎరా నీకేం కావాలరా? ప్రేమించడానికి ఒక అమ్మాయి కావాలా? దాన్ని చూసి పెట్టాలా? చూసి పెట్టాలా? ముసుగుని తిరుగు. ఏంట్రా కొరక తిండా చెరికాడా? కరగా కరగా. ఇడియట్. పెద్ద నొసగడు తగిలాడు. అమ్మయ్యా, కొత్త నంబర్ వేసేసాను. ఇంట్లో వాళ్ళతో ఇంక నో ప్రాబ్లం. రేఖకి కొత్త నంబర్ ఇస్తే బాగుంటుంది కదా. ఏదైనా అవసరం వస్తే తన హెల్ప్ తీసుకోవచ్చు. హాయ్ రేఖ. హాయ్. ఇది నా కొత్త నంబర్ 9010092921. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావే? అవన్నీ తర్వాత చెప్తాను. ముందు నంబర్ ఫీడ్ చేసుకో. బాయ్. నేను ఫోన్ నీకు మళ్ళీ చేస్తాను. నా అందానికి సరిపడే అందగాడే దొరకట్లేదు. మళ్ళీ రాంగ్ నెంబర్స్కి ట్రై చేసి చూద్దాం. ఎవరైనా తగులుతారేమో. అయ్యయ్యో, స్పందించట్లేదా? ఓకే ఓకే. లాభం లేదు. ఇవన్నీ కుదరవు గాని డైరెక్ట్గా కస్టమర్ కేర్కి ఫోన్ చేస్తే పోలా? ఎవడు తగులుతాడో ఏంటో. హలో, నమస్తే. ఎయిర్సెల్ కస్టమర్ కేర్ కు స్వాగతం. నా పేరు బెండకాయల సుబ్బారావు. చెప్పండి, నేనే విధంగా మీకు సహాయపడగలను? బెండకాయల సుబ్బారావు, ఇంకేం చెప్తాను.
మీరు చెప్తున్నది మాకు అర్థము కావడం లేదు. మరలా చెప్పండి, మేము మీకు ఏ విధంగా సహాయపడగలము? సహాయపడాలనిగా ఫోన్ చేసింది. ఏయ్ బెండకాయ్, మీ కస్టమర్ కేర్ లో మంచి పర్సనాలిటీ ఉన్న అబ్బాయి ఉంటే వాడి నంబర్ ఇవ్వవా? లవ్ చేసుకోవాలి. లవ్ చేసుకోవాలా? అలాంటివేవి ఇక్కడ దొరకవు మేడం. ఇంకా మా నుంచి ఏమైనా సహాయాన్ని కోరుతున్నారా? ఒక్క మగాడు కూడా దొరకడా నాకు? నన్ను ప్రేమించే మగాడా ఎక్కడున్నావురా? సూర్యోదయమే చూపుకు వరమై చెలియను చూడాలి. చంద్రోదయమే అమ్మడి అందం ముందర నిలవాలి. శశి చలువంతా స్వాగతమనగా రవి కిరణాలు రాగాలు పాడగా. శశి చలువంతా స్వాగతమనగా రవి కిరణాలు రాగాలు పాడగా. శృతి వెంకయ్యవే నీవే, సూర్యోదయమే చూపుకు వరమై చెలియను చూడాలి. చంద్రోదయమే అమ్మడి అందం ముందర నిలవాలి. ముందర నిలవాలి, ముందర నిలవాలి. సెలయేరై ఉరకలు వేస్తుంటే ఎగిరే పావురమై రపరపలేస్తుంటే గంతులేసే నేడిలాగా అంతులేని వేగమల్లే నెమలిలాగా ఆడుతుంటే నవలలెన్నో రాసుకోనా. మందారమవ్వాలి తానిక, మకరందమివ్వాలి నాకిక, ఇక తీరమవ్వాలి నేనిక, ఇక తాకిపోవాలి నువ్విక. నీ చూపులు చిట చిట తనువులు తట తట తక తగలాడెను ప్రియ 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 ప్రియ. సూర్యోదయమే చూపుకు వరమై చెలియను చూడాలి. చంద్రోదయమే అమ్మడి అందం ముందర నిలవాలి. ముందర నిలవాలి, ముందర నిలవాలి. ఆకాశం హాయిగా చూస్తుంటే వెన్నెల వేసవిలో మెల్లమెల్లగా వస్తుంటే తారలన్నీ తోరణాలై స్వాగతాలే పలుకుతుంటే వేకువల్లే లోకమంతా కంగుతుంది మంచులాగా. ఇక వరములివ్వాలి నువ్విక, నిన్ను కోరుకుంటానే నేనిక, ఇక తుడిసిపోవాలి నేనిక, ఇక కరిగిపోవాలి నీవిక. నీ గజ్జల గలగల గుండెలు జలజల విలవిలలాడెను ప్రియ 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 ప్రియ. సూర్యోదయమే చూపుకు వరమై చెలియను చూడాలి. చంద్రోదయమే అమ్మడి అందం ముందర నిలవాలి. శశి చలువంతా స్వాగతమనగా రవి కిరణాలు రాగాలు పాడగా. శశి చలువంతా స్వాగతమనగా
రవి కిరణాలు రాగాలు పాడగా శృతి వెంకయ్యవే నీవే హాయ్ మాట్లాడండి ప్లీజ్. తగిలాడు, మొత్తానికి తగిలాడు. నా పేరు వసంత్. ఇందాక మా బాబాయ్ మీ సెల్లోంచి ఫోన్ చేశారు, కానీ నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. హలో, మాట్లాడండి. ఏం తగిలేవా నాకు? మాట్లాడితే మీ నోటి ముత్యాలు లేదని రాలిపోతాయేంటి? ఒకసారి మాట్లాడచ్చు కదా. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe